మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరియర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్న ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రావట్లేదు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవడంతో పూజా కెరియర్ పూర్తిగా గాడి తప్పింది. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో పూజా పేరే వినిపించలేదు. సడన్ గా బాలీవుడ్ మూవీతో మళ్లీ లైమ్ లైట్ లోకొచ్చారు జిగేల్ రాణి. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన దేవా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా పూజా కెరియర్ను గాడిలో పెట్టలేకపోయింది. దేవా కూడా డిజాస్టర్ కావడంతో మరింత కష్టాల్లో పడ్డారు పూజ. నార్త్ సినిమాలో దక్కని సక్సెస్, ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సౌత్ లో అయినా వర్తిస్తుందని ఆశపడ్డారు బుట్టబొమ్మ. కానీ ఇక్కడ కూడా కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన సూర్య రెట్రో పూజా హెగ్డేకు షాక్ ఇచ్చింది. సినిమా టాక్ ఎలా ఉన్నా పూజా క్యారెక్టర్ మాత్రం ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ అవ్వడం లేదు. ఇది ఆమె చేయాల్సిన క్యారెక్టర్ కాదంటున్నారు ఆడియన్స్. రెట్రో కూడా నిరాశపరచడంతో ఆశలన్నీ జననాయకన్ మీదే పెట్టుకున్నారు పూజ. బీస్ట్ సినిమాతో విజయ్ పూజ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇప్పుడు అదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో సక్సెస్ పక్కా అని ఫీల్ అవుతున్నారు. మరి విజయ్ అయినా బుట్టబొమ్మను ఆదుకుంటారేమో చూడాలి.